Hello everyone, welcome back to our class. Today we are going to start a new chapter in Maths 1A, that is 6th chapter, Trigonometric ratios up to transformations. అంటే మన ట్రిగోనమెట్రీ అనేది ఈ చాప్టర్ నుండి స్టార్ట్ అవుతుంది. 6th చాప్టర్, 7th చాప్టర్, 8th, 9th, 10th ఇవన్నీ టాపిక్స్ కూడా ఈ చాప్టర్స్ అన్నీ కూడా రిలేటెడ్ టు ట్రిగోనమెట్రీ. సో పర్ఫెక్ట్గా మనం ఏంటంటే ఈ ఫస్ట్ చాప్టర్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఈ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే రిమైనింగ్ చాప్టర్స్ ఈజీ చేయొచ్చు మనం, ఎందుకంటే బేసిక్స్ అన్నీ కూడా మనకి ఇదే చాప్టర్లో వస్తాయి. ఫండమెంటల్స్, ట్రిగోనమెట్రీలో ఫండమెంటల్స్ అనేది ఇదో టాపిక్స్లో యూజ్ చేస్తాం. అందరు ఏమనుకుంటారంటే ట్రిగోనమెట్రీ ఈజ్ డిఫికల్ట్, బట్ ట్రిగోనమెట్రీ ఈజ్ వెరీ ఈజీ. ట్రిగోనమెట్రీ చాలా ఈజీ అమ్మా, మీరు అస్సలు భయపడకండి. ఎవరో చెప్తున్నారు ట్రిగోనమెట్రీ లెంత్ టాపిక్, ఎక్కువ టాపిక్స్ ఉంటాయి, ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి అంటారు. అది రాంగ్. అది ఎందుకంటే ఫార్ములాస్ అనేది మనం ఒక్కొక్క టాపిక్ డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. అన్ని ఫార్ములాస్ ఒకేసారి నేర్చుకోం. ఏ ఎక్సైజ్లో ఏ ఫార్ములాస్ అవసరం ఉంటే అవే నేర్చుకుందాం. అన్ని ఫార్ములాస్ ఒకేసారి అంటే ఎవరైనా భయపడతారు డెఫినెట్గా. సో అలా కాకుండా సింపుల్ వేలో నేర్చుకుందాం. మీకు ఏ డౌట్ వస్తే క్లారిఫైడింగ్ నేనున్నా, సో అస్సలు భయపడకండి, ఓకేనా? భయంతో స్టార్ట్ చేసాం అనుకోండి ఏం అర్థం అవ్వదు. నేర్చుకోవాలని స్టార్ట్ చేయండి, డెఫినెట్గా ఇట్ విల్ బి అండర్స్టాండ్. అండ్ ట్రిగోనమెట్రీ ఫస్ట్ చాప్టర్లో 50% మన 10th క్లాస్ నేర్చుకున్నదే బేసిక్ ఫార్ములాస్, ఓకేనా? సో ఈ ట్రిగోనమెట్రీ అనేది మనకి మెయిన్స్కి, ఎంసెట్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీంట్లో వచ్చే కొన్ని ఫార్ములాస్ కూడా ఎక్కడైనా యూజ్ చేస్తాం. మనం మ్యాథ్స్ 1Aలో యూజ్ చేస్తాం, మ్యాథ్స్ 2Bలో యూజ్ చేస్తాం, మ్యాథ్స్ 2Aలో యూజ్ చేస్తాం, మ్యాథ్స్ 1Bలో యూజ్ చేస్తాం. అండ్ మోస్ట్లీ ట్రిగోనమెట్రీ వాల్యూస్ అవి ఫిజిక్స్లో యూజ్ చేస్తాం, ఫిజిక్స్లో, ఓకేనా? ఎవ్రీ ఫీల్డ్లో మనం ట్రిగోనమెట్రీ యూజ్ చేస్తాం. సో ఇవాళ మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్లాస్. వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది ఎంసెట్లో కూడా, మెయిన్స్లో కూడా, అండ్ ఐపీలో కూడా. ఈ ట్రిగోనమెట్రీ నుండి ఫుల్ వెయిటేజ్ స్కోరింగ్ టాపిక్ ఇది. ట్రిగోనమెట్రీ అనేది ఫుల్ స్కోరింగ్ టాపిక్, రైట్? In any right angle triangle, suppose take right angle triangle ABC, right angle triangle ABC, let this angle be theta. I am taking this angle as theta. ఇవన్నీ 10th క్లాస్లో నేర్చుకున్న ఫార్ములాసే, కొత్తగా ఏం చెప్పట్లేదు. Sin theta is equals to, what is the sin theta? Opposite side of theta by hypotenuse. Opposite side of theta by hypotenuse. What is the opposite side of theta? AB. What is the hypotenuse? AC. So AB by AC. Cos theta is equals to adjacent by hypotenuse. Adjacent by hypotenuse. What is adjacent? BC. Hypotenuse AC. Tan theta is equals to opposite by adjacent. What is opposite? AB. Adjacent is BC. ఈ 3 రేషియోస్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే రిమైనింగ్ 3 రేషియోస్ మనకు వచ్చినట్టే. ఎందుకంటే వీటి రెసిప్రోకల్స్ రిమైనింగ్ 3 రేషియోస్. అంటే రెసిప్రోకల్ ఆఫ్ సైన్ అంటే సైన్ 1/sin theta is equals cosec theta. Cosec theta is equals to 1/sin theta. Sin theta ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్ కదా, దాన్ని రెసిప్రోకల్ చేయండి సైన్ని. హైపోటెనస్ బై ఆపోజిట్, cosec. హైపోటెనస్ బై ఆపోజిట్. నెక్స్ట్ sec theta is equals to 1/cos theta. రెసిప్రోకల్ ఆఫ్ cos theta is sec theta. సో దీన్ని రెసిప్రోకల్ చేయండి, హైపోటెనస్ బై అడ్జసెంట్. సో tan రెసిప్రోకల్ చేయండి, ఆపోజిట్ అడ్జసెంట్ బై ఆపోజిట్. cot theta is equals to 1/tan theta. రెసిప్రోకల్ ఆఫ్ tan theta is equals to adjacent by opposite. అంటే మనం సైన్, కాస్, టాన్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఈ రిమైనింగ్ 3 రేషియోస్ కూడా మనకు వచ్చినట్టే, ఓకేనా? ఇంకొక ఫార్ములా ఏంటంటే మనకి సైన్ బై కాస్ చేయండి ఒకసారి. ఏమొస్తుంది మనకి? సైన్ బై కాస్ చేస్తే సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 10th క్లాస్ వస్తుంది. టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ ఎలా రాస్తాం మనం? టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా బై కాస్ థీటా. సైన్ థీటా బై కాస్ థీటా. అండ్ కాట్ థీటా కూడా రాస్తాం. కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు రెసిప్రోకల్ ఆఫ్ టాన్ కదా, దాన్ని రెసిప్రోకల్ చేస్తే కాట్ వస్తుంది మనకి. అంటే కాస్ థీటా బై సైన్ థీటా. కాస్ థీటా బై సైన్ థీటా. టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా బై కాస్ థీటా. కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా బై సైన్ థీటా. ఇవి ఫార్ములాస్, రేషియోస్. ఈ రేషియోస్ అందరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, ఎందుకంటే బేసిక్స్ ఫండమెంటల్స్ అంటే ఇవే మనకి, ఓకేనా? నెక్స్ట్ మనకి ఐడెంటిటీస్ ఉంటాయి, 3 ఐడెంటిటీస్. 10th క్లాస్లో నేర్చుకున్నదే ఐడెంటిటీస్.
ఐడెంటిటీస్ ఏంటి? ఫస్ట్ ఐడెంటిటీ sin square theta plus cos square theta is equals to 1. Sin square theta plus cos square theta is equals to 1. And second identity, what is second identity? Secant square theta minus tan square theta is equals to 1. Third identity, cosec square theta minus cot square theta is equals to 1. Cosec square theta minus cot square theta is equals to 1. First identity is sin square theta plus cos square theta is equals to 1. First identity. Second identity, secant square theta minus tan square theta is equals to 1. Third, cosec square theta minus cot square theta is equals to 1. ఇవి 3 ఐడెంటిటీస్. అంటే వీటిని ఎక్కడ డిపెండెంట్ సిచ్యువేషన్ మనం యూజ్ చేసుకోవాలి. అంటే కొన్నిసార్లు డైరెక్ట్ యూజ్ చేస్తాం. ఎలా అంటే sin square theta ఈక్వల్స్ ఎలా రాసుకోవచ్చు మనం? sin square theta is equals to 1 minus cos square రాస్తాం. sin square theta is equals to 1 minus cos square theta. అంటే ఇది ఒక ఫార్ములా కాదండి, దీని నుండే వచ్చింది మనకి. అందరూ ఏమనుకుంటారు ఇది కూడా ఒక స్పెషల్ ఫార్ములా అనుకుంటారు. అది కాదు, ఐడెంటిటీ నుండి మనం డెరైవ్ చేస్తున్నాం దీన్ని. sin square theta is equals to 1 minus cos square theta. cos square theta is equals to 1 minus sin square theta. cos square theta is equals to ఎలా రాసుకోవచ్చు దీని నుండి మనం? 1 minus sin square theta. అంటే ఈ ఫార్ములాస్ కౌంట్ చేసి అందుకే జనరల్గా ఎలా చెప్తారంటే దీని నుండే 3 ఫార్ములాస్ 3 ఫార్ములాస్ బై హ్యాడ్ చేయాలనుకుంటారు. ఐడెంటిటీ వస్తే వీ కెన్ రైట్ దిస్. ఓకేనా? నెక్స్ట్ దీని నుండి కూడా చూడండి. tan square adjacent చేస్తే ఏమొస్తుంది? 1 plus tan square. అంటే 1 plus tan square is equals to sec square theta. Sec square theta is equals to 1 plus tan square theta. 1 plus tan square theta. Sec square theta is equals to 1 plus tan square theta. ఈ ఐడెంటిటీ నుండి మనం రాసేది. నెక్స్ట్ ఇక్కడ సేమ్ cosec square theta is equals to 1 plus cot square theta. 1 plus cot square theta. ఈ 3 ఐడెంటిటీస్ మనకి. sin square theta plus cos square theta is equals to 1. secant square theta minus tan square theta is equals to 1. cosec square theta minus cot square theta is equals to 1. ఓకేనా? నెక్స్ట్ వాల్యూస్. టేబుల్ 10th క్లాస్లో టేబుల్ కూడా ఉంటుంది. టేబుల్ కూడా 10th క్లాస్లో ఉంటుంది మనకి. ఈ వాల్యూస్ కూడా డెఫినెట్గా నేర్చుకోండి. ఈ 3 రేషియోస్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే రిమైన్ 3 వాటి రెసిప్రోకల్ తీసుకుంటే మనకు వస్తుంది రిమైనింగ్ వాల్యూస్. sin 0 degrees వాల్యూ ఏంటి? 0. sin 30 degrees వాల్యూ 1/2. sin 45 degrees వాల్యూ 1/√2. sin 60 వాల్యూ √3/2. sin 90 వాల్యూ 1. ఇది కాస్ వాల్యూస్. tan అంటే sin బై కాస్, 0/1 అంటే 0. tan 30 అంటే sin 30 బై కాస్ 30. అంటే 1/2/√3/2. 1/2 1/2 గెస్ క్యాన్సిల్ 1/√3. tan 45 sin 45 బై కాస్ 45. √2 క్యాన్సిల్ we get 1. ఇది 1 to 2 క్యాన్సిల్ √3. Last sin 9 tan 90 is equals to 1/0 అంటే నాట్ డిఫైన్ or we can take it as infinite. ఓకేనా? ఇది వాల్యూస్. ఈ బేసిక్ రేషియోస్ sin theta, cos theta, tan theta, cosec theta, secant theta, cot theta, 6 రేషియోస్ అవి. అండ్ 3 ఐడెంటిటీస్. sin square theta plus cos square theta is equals to 1. sec square theta minus tan square theta is equals to 1. Last cosec square theta minus cot square theta is equals to 1. ఈ 3 ఐడెంటిటీస్. అండ్ ఈ వాల్యూస్ కూడా డెఫినెట్గా నేర్చుకోవాలి మనం. ఓకేనా? ఈ ఐడెంటిటీ యూజ్ చేస్తే ఎలా ఇస్తారంటే ఈ ఆబ్జెక్టివ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఆబ్జెక్టివ్లో సపోజ్ sin square 125 degrees ప్లస్ cos square 125 degrees ఈజ్ ఈక్వల్స్ అన్నాడు అనుకోండి. sin square 125 degrees plus cos square 125 degrees. What is the value of sin square 125 plus cos square 125? So by using identity sin square theta plus cos square theta is equals to 1. Theta సేమ్ ఉండాలి. ఇక్కడ theta సేమ్ ఉంటే we can apply this identity. So this value is 1. మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయకుండా డైరెక్ట్ 1 అని రాయొచ్చు by using identity. ఓకేనా? Now we will do one example. If sin theta is equals to 4/5, then find cos theta, tan theta. అంటే given ratio ఏంటి? sin theta given. So we had find cos theta, tan theta. What is the given? Sin theta is equals to 4/5. Sin theta is equals to 4/5. So what is sin ratio? Sin theta is equals to opposite by hypotenuse. Opposite by hypotenuse. Take any triangle, right angle triangle ABC. ABC. This is 90 degrees. Take this as theta.
సో వాట్ ఇస్ ద ఆపోజిట్ సైడ్ ఇక్కడ మనకి ట్రయాంగిల్లో 4. సో దిస్ ఈస్ 4, hypotenuse 5, this is 5. Find third side by using Pythagoras theorem. Right angle triangle నుండి డెఫినెట్గా we can apply Pythagoras theorem. Pythagoras theorem అప్లై చేయాలంటే డెఫినెట్ ఏముండాలి, should be right angle triangle. It should be right angle triangle. So this is right angle triangle. So we can, by using Pythagoras theorem, what is the Pythagoras theorem? AC square hypotenuse square is equals to AB square side square plus side square. So by PT, by Pythagoras theorem, AC square is equals to AB square plus BC square. AB square plus BC square. What is AC? AC means 5. 5 square is equals to AB value 4, 4 square plus BC square. 5 square into 25. 4 square into 16 left side is equals to BC square. So BC square is equals to 25 minus 16, 9. So BC is equals to 3. 3 square is 9. So BC is equals to 3. So this value is 3. So what we have to find cos theta. Cos theta is equals to enti manaki adjacent by hypotenuse. Adjacent by hypotenuse. Adjacent side of theta by hypotenuse. What is adjacent? 3. So 3 by hypotenuse 5. 3 by 5 cos theta. Cos theta is equals to 3 by 5. Let's say tan theta. Tan theta is equals to opposite by adjacent. Opposite by adjacent. What is opposite value? 4. What is adjacent? 3. Tan theta is equals to 4 by 3. Cos theta is equals to adjacent by hypotenuse 3 by 5. Tan theta is equals to opposite by adjacent 4 by 3. Okay na? Next we can find cosec theta. Cosec theta అంటే reciprocal of sin theta. అంటే cosec theta equals ఏమొస్తుంది మనకి? Cosec theta is equals to sin theta is 4 by 5. Take reciprocal 5 by 4. Sin ని reciprocal చేస్తే we will get cosec. And sec theta is equals to reciprocal of cos theta. Sec theta is equal, take the reciprocal of cos theta 5 by 3. Cot theta is equals to reciprocal of tan theta. What is tan theta? 4 by 3. Reciprocal అంటే 3 by 4. ఇది. సో ఏదైనా రేషియో వస్తే రిమైనింగ్ రేషియోస్ ఇలా ఫైండ్ చేయాలి. డెఫినెట్గా ఇంకో థర్డ్ సైడ్ ఫైండ్ చేయాలంటే బై యూజింగ్ పైథాగరస్ థియరం ఫైండ్ చేయాలి. పైథాగరస్ థియరం థర్డ్ సైడ్ ఫైండ్ చేసిన తర్వాత వీ కెన్ ఫైండ్ ద రేషియో రిమైనింగ్ రేషియోస్. ఓకేనా? నౌ we will see the behavior of trigonometric ratios in quadrants. అంటే క్వాడ్రంట్స్లో ఆ రేషియోస్ బిహేవియర్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. సో టేక్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్. Take this as x positive x axis, this is negative x dash. Take this as y dash. Take this is y and this as y dash. So coordinate axis divides the plane into 4 parts. So each part is called quadrant. So then quadrant antam, quadrant 1, Q2, Q3, quadrant 3 and quadrant 4. Quadrant 4. Right. So these two axes are perpendicular to each other. ఈ టూ యాక్సెస్ ఎలా ఉంటాయి? డెఫినెట్గా పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉంటాయి. అంటే ఇది 90 degrees, ఇది 90, ఇది 90, ఇది 90. ఓకేనా? ఇప్పుడు ఏం చెక్ చేద్దామంటే ట్రిగోనోమెట్రీ రేషియోస్ ఉన్నాయి కదా మనకి, సైన్, కాస్, టాన్, కోసెక్, సెక్, కాట్. ఈ క్వాడ్రెంట్స్లో వాటి బిహేవియర్ చెక్ చేద్దాం. అంటే ఎలా ఉంటుంది బిహేవియర్ అంటే ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉన్న బిహేవియర్ సెకండ్లో ఉంటుందా, సెకండ్లో ఉన్న బిహేవియర్ థర్డ్లో ఉంటుందా, ఏమైనా చేంజ్ అవుతుందా? ఈ కాన్సెప్ట్ మనకి 10th క్లాస్లో లేదు, ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఇంట్రడ్యూస్ అవుతుంది. సో చెక్ చేసుకుందాం. దానికోసం ఏం చేద్దాం అంటే ఫస్ట్ డ్రా ఏ సర్కిల్ విత్ రేడియస్ ఆర్. ఒక రేడియస్ ఫిక్స్డ్ రేడియస్ ఆర్తో ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాం. ఇది రేడియస్ ఆర్ అనుకోండి. ఒక సర్కిల్ డ్రా చేద్దాం. దిస్ ఇస్ అ సర్కిల్ విత్ రేడియస్ ఆర్. ఒక సర్కిల్ అనుకోండి. ఎగ్జాక్ట్ రావట్లేదు ఇక్కడ, కొంచెం ప్రాబ్లం. రైట్, దిస్ ఏ సర్కిల్ విత్ రేడియస్ ఆర్. రేడియస్ ఆర్తో ఒక సర్కిల్ అనుకుంటున్నా. రేడియస్ ఏంటి? ఆర్. ఆర్ ఇస్ ఫిక్స్డ్. రేడియస్ అనేది ఆల్వేస్ పాజిటివ్. సో ఆర్ వాల్యూ ఈస్ గ్రేటర్ దాన్ 0. ఆర్ వాల్యూ ఏంటి? గ్రేటర్ దాన్ 0. రేడియస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఓకేనా? సో ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నా. అక్కడ ఏ పాయింట్? టబో టేక్ దిస్ యాజ్ కోఆర్డినేట్, దిస్ కోఆర్డినేట్స్ యాజ్ x, y.
ఈ పాయింట్ కోఆర్డినేట్స్ ఏంటి ఎక్స్ కమ వై. అంటే దీని ఎలా డినోట్ చేస్తాం ఈ పాయింట్ని, ఇది కదా, డ్రా ద పర్పెండిక్యులర్, రైట్. సో దిస్ ఈజ్ ఎక్స్ వాల్యూ, దిస్ ఈజ్ వై వాల్యూ. ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ. హియర్ ఐఎమ్ డ్రాయింగ్ పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్. సో ఇది పాయింట్ ఎక్స్ కమ వై కదా, అంటే ఇది ఎక్స్ ఇది ఎక్స్, ఇది వై. సో టేక్ టీటా హియర్, టీటా ఇక్కడ టీటా తీసుకుందాం, దిస్ ఇస్ టీటా. ఇప్పుడు సైన్ రేషియో రాయండి. సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెనస్. సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెనస్ y by r, right. Cos theta is equals to adjacent by hypotenuse, so x by r. Tan theta is equals to opposite by adjacent y by x, right. సో ఇదేంటి మనకి యాక్సెస్. నెక్స్ట్ రిమైనింగ్ కూడా రాసుకోవచ్చు. cosec theta is equals to డైరెక్ట్ రాయొచ్చు మనం, రెసిప్రోకల్ ఆఫ్ సైన్ కదా, అంటే y r by y. sec theta is equals to r by x. Tan theta is cot theta is equals to x by y. సో ఈ క్వాడ్రంట్ ఏంటి, ఫస్ట్ క్వాడ్రంట్ కదా. ఫస్ట్ క్వాడ్రంట్లో దిస్ ఇస్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈస్ పాజిటివ్ వై యాక్సిస్. అంటే మనకి ఇఫ్ యూ టేక్ ఎనీ పాయింట్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ దట్ షుడ్ బి పాజిటివ్. కోఆర్డినేట్స్ ఆఫ్ దట్ పాయింట్ ఆర్ పాజిటివ్. ఏదైనా పాయింట్ ఫస్ట్ క్వాడ్రంట్ తీసుకున్నాం అనుకోండి, దాని కోఆర్డినేట్స్ డెఫినెట్గా పాజిటివ్ ఉంటాయి మనకి. పాజిటివ్ అంటే ఎక్స్ వాల్యూ పాజిటివ్ ఉంటుంది, వై వాల్యూ కూడా పాజిటివ్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇట్ ఈస్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈస్ పాజిటివ్ వై యాక్సిస్. అంటే ఎక్స్ పాజిటివ్, వై పాజిటివ్. సో దీని వాల్యూ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా. వై బై ఆర్ అంటే వై ఆర్ రేడియస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. వై ఫస్ట్ క్వాడ్రంట్లో వై పాజిటివ్ కదా, అంటే సైన్ వాల్యూ పాజిటివ్ గ్రేటర్ దెన్ 0 అవుతుంది, పాజిటివ్ వాల్యూ అవుతుంది గ్రేటర్ దెన్ 0. సైన్ పాజిటివ్ అంటే కొసెక్ కూడా పాజిటివ్ అవుతుంది గ్రేటర్ దెన్ 0. కాస్ థీటా వాల్యూ ఎక్స్ పాజిటివ్ ఆర్ పాజిటివ్, సో దిస్ ఆల్సో గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్ వస్తుంది. సెక్ కూడా పాజిటివ్ వస్తుంది. టాన్ థీటా వాల్యూ ఇట్ ఆల్సో పాజిటివ్, ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఎక్స్ పాజిటివ్, వై పాజిటివ్. ఓకేనా. సో కాట్ థీటా ఆల్సో పాజిటివ్. అంటే ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ రేషియోస్ ఆర్ పాజిటివ్. ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ వాల్యూ ఎలా వస్తుంది ఫస్ట్ క్వాడ్రంట్లో, అన్నిటిది కూడా పాజిటివ్ వస్తుంది. ఓకేనా. ఆల్ రేషియోస్ ఆర్ పాజిటివ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. ఇది ఇంపార్టెంట్ మనకి, అంటే ఏ రేషియోస్ పాజిటివ్ వస్తుంది ఫస్ట్ క్వాడ్రంట్లో. ఆల్ రేషియోస్ ఆర్ పాజిటివ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. నువ్వు సెకండ్లో చెక్ చేద్దాం ఒకసారి. సో సేమ్ విత్ రేడియస్ ఆర్ డ్రా ఇదే సేమ్ సర్కిల్లో తీసుకుంటున్నా. సో దిస్ ఈజ్ వై కోఆర్డినేట్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కదా, అంటే ఎక్స్ వాల్యూ ఎలా వస్తుంది ఇక్కడ పాజిటివ్, అంటే ఇక్కడ నెగిటివ్ అవుతుంది, మైనస్ ఎక్స్ ఉంటుంది ఇక్కడ. ఎక్స్ వాల్యూ ఏంటి నెగిటివ్, ఎక్స్ ఈజ్ నెగిటివ్ లెస్ దెన్ 0. సో ఆర్ ఈజ్ పాజిటివ్, వై ఈజ్ దిస్ ఈజ్ వై వాల్యూ. ఎక్స్ వాల్యూ ఎలా ఉంటుంది నెగిటివ్ వాల్యూ ఉంటుంది, అంటే ఇక్కడ నెగిటివ్ ఏమవుతుంది మనకి, ఎక్స్ ఎక్కడ వస్తే ఆ రేషియో కూడా నెగిటివ్ అవుతుంది. ఓకేనా. సైన్ ఏంటి మనకి వై బై ఆర్ కదా, అంటే వై పాజిటివ్. ఈ సెకండ్లో కూడా వై పాజిటివ్, ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్, అంటే ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ పాజిటివ్ వై యాక్సిస్ కదా. వై వాల్యూస్ పాజిటివ్ ఉంటాయి, ఎక్స్ వాల్యూ నెగిటివ్ ఉంటుంది. ఫస్ట్ సైన్ థీటా చెక్ చేసుకుందాం. సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ వై బై ఆర్, అంటే వై పాజిటివ్ ఆర్ పాజిటివ్ కదా. సో సైన్ థీటా ఎలా వస్తుంది సెకండ్లో గ్రేటర్ దెన్ 0 వస్తుంది. సైన్ థీటా ఈజ్ గ్రేటర్ దెన్ 0. సైన్ గ్రేటర్ దెన్ 0 అంటే కొసెక్ కూడా గ్రేటర్ దెన్ 0 అవుతుంది, అంటే కొసెక్ థీటా ఆల్సో గ్రేటర్ దెన్ 0. కొసెక్ థీటా ఆల్సో గ్రేటర్ దెన్ 0. నెక్స్ట్ కాస్ థీటా చెక్ చేద్దాం. సో కాస్ థీటా వాల్యూ ఏంటి ఎక్స్ బై ఆర్. ఎక్స్ ఏంటి ఇక్కడ సెకండ్లో, ఎక్స్ వాల్యూ నెగిటివ్. ఎక్స్ వాల్యూ ఏంటి నెగిటివ్, అంటే ఎక్స్ వాల్యూ సపోజ్ ఇక్కడ ఎక్స్ అంటే -2, సపోజ్ ఏదో ఒక వాల్యూస్ ఫిక్స్డ్ వాల్యూ ఇస్తున్నాం అనుకోండి, అది నెగిటివ్ వాల్యూ ఉంటుంది -2 -3, ఎందుకంటే ఇట్ ఈస్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. అంటే ఇది ఎక్స్ బై ఎక్స్ నెగిటివ్ వాల్యూ, ఇది పాజిటివ్ అంటే నెగిటివ్ వస్తుంది, మైనస్ బై పాజిటివ్ అంటే నెగిటివ్ వస్తుంది. అంటే కాస్ వాల్యూ ఎలా వస్తుంది సెకండ్లో, కాస్ వాల్యూ ఈజ్ నెగిటివ్. ఎందుకంటే హియర్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ ఎక్స్ వాల్యూస్ ఆర్ నెగిటివ్. కాస్ నెగిటివ్ అంటే సెకండ్ వాల్యూ కూడా నెగిటివ్ వస్తుంది, ఎందుకంటే ఎక్స్ ఉంటుంది ఇక్కడ మనకి, దీని రెసిప్రోకలే కదా, అది కూడా డెఫినెట్ నెగిటివ్ అవుతుంది. సెకండ్ ఆల్సో నెగిటివ్ 0 లెస్ దెన్ 0. నెక్స్ట్ టాన్ థీటా వాల్యూ. టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ ఏంటి ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ వై వాల్యూ పాజిటివ్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. చెక్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ వాల్యూ అంటే నేను ఎక్స్ వాల్యూ వేసుకుంటున్నాను, అంటే లెస్ దెన్ 0 అంటే నెగిటివ్ వాల్యూ ఇది. ఓకేనా. మైనస్ తీసుకోవట్లే, ఇక్కడ లెస్ దెన్ 0 అంటే నెగిటివ్, ఏదో ఒక వాల్యూ ఉంటుంది, నెగిటివ్ వాల్యూ ఉంటుంది. ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ వై వాల్యూ పాజిటివ్ సెకండ్ క్వాడ్రంట్లో.
ఎక్స్ వాల్యూస్ ఎలా ఉంటాయి సెకండ్ క్వాడ్రంట్లో? ఇది సెకండ్ క్వాడ్రంట్ ఎక్స్ యాక్సిస్ అన్ని నెగిటివ్ వాల్యూసే ఉంటాయి. అంటే పాజిటివ్ బై నెగిటివ్ అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది మనకి. నెగిటివ్ tan theta is less than 0. tan theta is less than 0. tan theta less than 0 అంటే cot also definitely less than 0. cot theta is less than 0. అంటే సెకండ్లో పాజిటివ్ వైపు వచ్చినా మనకి sin theta is positive and then reciprocal of sin theta is cosec theta is positive. అంటే ఓన్లీ sin theta or sin and its reciprocal are positive. sin దాన్ని sin అంటాం జనరల్గా. sin theta and its reciprocal is positive. అలాగే సేమ్ థర్డ్ క్వాడ్రంట్ చెక్ చేసుకోండి. థర్డ్లో ఏమొస్తుంది మనకి? దిస్ ఇస్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ నెగిటివ్ వై యాక్సిస్. వై వాల్యూస్ నెగిటివ్ ఉంటాయి అండ్ ఎక్స్ వాల్యూస్ నెగిటివ్ ఉంటాయి. అండ్ sin theta y/r కదా, y వాల్యూ నెగిటివ్ వస్తుంది, ఇక్కడ y వాల్యూ నెగిటివ్స్ కదా ఇక్కడ దీంట్లో. అంటే sin theta -1 పాజిటివ్ అంటే నెగిటివ్ వస్తుంది. sin theta is less than 0. sin theta వాల్యూ ఏంటి? less than 0 వస్తుంది. నెక్స్ట్ sin theta నెగిటివ్ less than 0 అంటే cosec కూడా less than 0 వస్తుంది. cos theta వాల్యూ ఎక్స్ యాక్సిస్, కాస్ అంటే ఏంటి ఇక్కడ? x/r కదా, x అంటే ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. సో cos theta ఆల్సో less than 0, sec ఆల్సో less than 0. నెక్స్ట్ లాస్ట్ tan theta వాల్యూ ఇస్ పాజిటివ్ వస్తుంది చెక్ చేసుకోండి. అండ్ cot ఆల్సో పాజిటివ్, cot theta వాల్యూ ఆల్సో పాజిటివ్. అంటే ఏంటి? tan and its reciprocal are positive. In third quadrant tan and its reciprocal are positive. అంటే tan and its reciprocal. నెక్స్ట్ లాస్ట్ క్వాడ్రంట్ ఏంటి? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇక్కడ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్. నెగిటివ్ వై యాక్సిస్ అంటే వై ఉన్న దగ్గర నెగిటివ్ వస్తుంది చూడండి. వై ఎక్కడ ఉంటే అక్కడ నెగిటివ్ వస్తుంది. అంటే వై ఎక్కడ ఉంది? ఇక వై కదా. sin theta వాల్యూ అంటే నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి ఫోర్త్ క్వాడ్రంట్లో. అంటే సైన్ వాల్యూ నెగిటివ్, sin theta నెగిటివ్, sin theta less than 0 అంటే sin less than 0 అంటే cosec కూడా less than 0 అవుతుంది, నెగిటివ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ cos పాజిటివ్ గ్రేటర్ దెన్ 0, వై వాల్యూస్ లేవు. నెక్స్ట్ sec ఆల్సో పాజిటివ్. లాస్ట్ tan నెగిటివ్, cot నెగిటివ్ వస్తుంది. ఇది రేషియోస్ బిహేవియర్. అంటే లాస్ట్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఏంటి మనకి? cos and reciprocal are positive. cos and its reciprocal are positive. అంటే పాజిటివ్ ఏంటి ఇక్కడ మనకి? ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్. ఇన్ సెకండ్ క్వాడ్రంట్ sin and its reciprocal. sin reciprocal is cosec. sin and its reciprocal are positive. sin and cosec are positive. In third quadrant tan and its reciprocal, tan and cot are positive, remaining are negative values ఉంటాయి మనకి. In fourth quadrant cos and its reciprocal are positive. సో ఈ ఏ క్వాడ్రంట్లో పాజిటివ్ రేషియో ఎవ్రీ టైం ఇలా చెక్ చేయడం పాసిబుల్ అవ్వదు. అందుకే మనకు ఒక చిన్న షార్ట్ కట్ ఫామ్లో ఉంటుంది మనకి, షార్ట్ కట్ కోడ్ అనుకోండి. ఇక్కడ రాస్తున్నా. ఆల్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్, ఇది ఫస్ట్ క్వాడ్రంట్. సిల్వర్ SILVER, ఆల్ సిల్వర్ అంటే ఎస్తో స్టార్ట్ అవుతుందిగా, సైన్ అనుకోవాలి. సైన్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ కొసెక్. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఆల్ ఆర్ పాజిటివ్. సిల్వర్ అంటే ఎస్తో స్టార్ట్ అవుతుంది కదా, అంటే ఎస్ అంటే సైన్ అండ్ ఇట్ ఇస్ రెసిప్రోకల్. టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ అంటే ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఆర్ పాజిటివ్. సెకండ్ సిల్వర్ అంటే సెకండ్ క్వాడ్రంట్. సిల్వర్ అంటే ఎస్తో స్టార్ట్ అయ్యేది ఏంటి రేషియో మనకి? సైన్ అండ్ కోసెక్, ఇట్స్ రెసిప్రోకల్ కోసెక్, బోత్ ఆర్ పాజిటివ్. సైన్ అండ్ కోసెక్ ఆర్ పాజిటివ్. సైన్ పాజిటివ్ అయితే దాని రెసిప్రోకల్ కూడా పాజిటివ్ ఉంటుంది. ఇన్ థర్డ్ క్వాడ్రంట్ టీ మీన్స్ tan and its reciprocal cot, both are positive. tan and cot are positive. Last C means cos theta, last fourth quadrant. cos and its reciprocal, cos and sec are positive. ఇది ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఆర్ పాజిటివ్. సిల్వర్ అంటే ఎస్ సైన్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్. సైన్ గుర్తుపెట్టుకుంటే ఎనఫ్, ఎందుకంటే సైన్ పాజిటివ్ అంటే దాని రెసిప్రోకల్ కూడా పాజిటివ్ అవుతుంది. రెసిప్రోకల్ సైన్ చేంజ్ అవ్వదు. సైన్ రేషియో ఏది ఉంటే దాని రెసిప్రోకల్ కూడా సేమ్ రేషియో వస్తుంది.
tan, థర్డ్ క్వాడ్రంట్లో tan పాజిటివ్, లాస్ట్ క్వాడ్రంట్లో cos పాజిటివ్. ఓకేనా, ఇది బిహేవియర్ ఆఫ్ రేషియోస్ ఇన్ క్వాడ్రంట్స్. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. అంటే మనకి నెక్స్ట్ సమ్స్ చేస్తాం అంటే ఏ రేషియోలో ఏది పాజిటివ్ మనకు రావాలి డెఫినెట్గా. ఫస్ట్ లేదు అన్ని పాజిటివ్ ఉన్నాయి, సెకండ్లో ఓన్లీ సైన్ అండ్ సైన్ పాజిటివ్ ఉంటుంది, థర్డ్లో tan పాజిటివ్ ఉంటుంది, లాస్ట్లో cos పాజిటివ్ ఉంటుంది ఫోర్త్ క్వాడ్రంట్లో. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, ఆల్ సిల్వర్ టీ కప్స్. అందరు గుర్తుపెట్టుకోండి. సో ఆల్ అంటే ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ రేషియోస్ ఆర్ పాజిటివ్, ఇన్ సెకండ్ క్వాడ్రంట్ సైన్ and its reciprocal are positive, in third quadrant tan and its reciprocal are positive, in fourth quadrant cos and its reciprocal are positive. Okay na, very very important formula. One more concept. Suppose this is a coordinate axis, x axis, x dash, y, y dash, x dash, y dash, intersecting point O. సపోజ్ ఏదైనా రేని టీటా యాంగిల్ రొటేట్ చేసాం అనుకోండి, టీటా యాంగిల్ విత్ యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ ఓఎక్స్ అని రొటేట్ చేసాం అనుకోండి, ఎలా వస్తుందంటే విత్ టీటా యాంగిల్ అంటే ఇలా వస్తుంది మనకి. ఈ రేని ఇలా రొటేట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. విత్ టీటా యాంగిల్ ఏంటి టీటా. సో ఇట్ ఈస్ పాజిటివ్, ఇది ప్లస్ టీటా. ఇది ప్లస్ టీటా ఎప్పుడు వస్తుంది మనకి, వెన్ యాంగిల్ ఈజ్ రొటేటెడ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ చేస్తుంటే వీళ్ళకి యాంగిల్ ఈజ్ పాజిటివ్ వాల్యూ. యాంగిల్ ఏంటి పాజిటివ్ యాంగిల్ వస్తుంది మనకి. ఓకేనా, అదే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఓఎక్స్ ఉంది కదా, ఓఎక్స్ రేని క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ చేసాం అనుకోండి, అంటే డౌన్కి ఇలా ఉంది మనకి రే. సో ఈ డౌన్కి ఇలా రొటేట్ చేస్తే ఏమొస్తుందంటే దట్ ఈస్ క్లాక్ వైజ్ డైరెక్షన్. Clockwise direction. In that case we have to take angle as negative, so we have to take angle as minus theta. Same 45 degrees ఇక్కడ నుండి 45 degrees అంటే ఇక్కడ 45 degrees రొటేట్ చేస్తున్నాం, అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కదా, therefore take it as positive. So it is clockwise direction, so take it as negative value minus theta అనుకోవాలి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చేస్తే theta is positive, క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ చేసాం అనుకోండి టీటా ఈజ్ నెగిటివ్ టీటా, మైనస్ వాల్యూ అంటే మైనస్ టీటా. ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ చేస్తే మనకి మైనస్ టీటా వస్తుంది. ఓకేనా, సపోజ్ ఈ రేని ఈ టీటాని ఇట్లా 90 degrees రొటేట్ చేసాం అనుకోండి, 90 రొటేట్ చేస్తే మనకి ఓవైతో మ్యాచ్ అవుతుంది. ఇంకొక 90 రొటేట్ చేస్తే ఈ ఓఎక్స్ డాష్గా దీనికి మ్యాచ్ అవుతుంది. అంటే 90 degrees రొటేట్ చేస్తే ఇక్కడ వస్తుంది యాంగిల్. ఫస్ట్ స్టార్టింగ్ 0 degrees ఉంది, ఓఎక్స్ వేరే పైన ఉంటుంది. 90 రొటేట్ చేస్తే ఇక్కడ అవుతుంది, ఇంకొక 90 రొటేట్ చేస్తే ఇక్కడ వస్తుంది, ఇంకొక 90 రొటేట్ చేస్తే ఇక్కడ వస్తుంది, ఇంకొక 90 రొటేట్ చేస్తే మళ్ళీ సేమ్ పొజిషన్కి వస్తుంది. అంటే ఒక కంప్లీట్ రొటేషన్ చేస్తే మనకి సేమ్ పొజిషన్కి రే వస్తుంది మనకి. కంప్లీట్ రొటేషన్ అంటే ఎన్ని డిగ్రీస్ మనకి 90 degrees, 90, 90, 90, 360 degrees. ఒక కంప్లీట్ రొటేషన్ కావాలంటే మనకి ఎంత కావాలి, 360 degrees కావాలి. 360 degreesతో రేని రొటేట్ చేసాం అనుకోండి, ఓఎక్స్ రేని సేమ్ మళ్ళీ అదే పొజిషన్ రొటేట్ అవుతూ మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేస్తుంది మనకి. ఓకేనా, ఇక్కడ 0 degrees రొటేట్ అసలు ఏం రొటేట్ అయిపోతే మనకి 0 degrees ఉంటుంది సేమ్ ఓఎక్స్ రే. నెక్స్ట్ ఒక 1 రొటేషన్కి 90 degrees ఇక్కడ రొటేట్ చేస్తే, ఇంకొక రొటేషన్ ఇక్కడ రొటేట్ చేస్తే 180 degrees, నెక్స్ట్ 270 degrees. 0 degrees, 90, 180, 270 degrees. వీటి యాంగిల్స్ ఏమంటే క్వాడ్రంట్ యాంగిల్స్ అంటారు. క్వాడ్రంట్ యాంగిల్స్, దీస్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ క్వాడ్రంట్ యాంగిల్స్. ఏంటంటే 0 degrees, 90 degrees, 180 degrees and 270 degrees. దీస్ ఆర్ కాల్డ్ క్వాడ్రంట్ యాంగిల్స్. 360 కూడా వేసుకోవచ్చు, జనరల్గా ఇవే అంటాం మనం 0, 90, 180, 270. దీస్ ఆర్ కాల్డ్ క్వాడ్రంట్ యాంగిల్స్. సపోజ్ ఏదైనా వాల్యూ ఫైండ్ చేయాలి అంటే వెయిట్, ఫస్ట్ క్వాడ్రంట్లో ఎంత వాల్యూస్ ఎలా ఉంటాయి చెప్పండి. టీటా వాల్యూస్ మ్యాక్సిమం ఎంత వరకు ఉండొచ్చు, 90 degrees రొటేట్ చేసాం అనుకోండి ఈ ఓవైతో మ్యాచ్ అవుతుంది, అంటే మ్యాక్సిమం 89 లెస్ దెన్ 90 ఉంటుంది.
ఇక్కడ మోర్ దెన్ జీరో అండ్ లెస్ దెన్ ఏంటి ఉంటే దట్ రే లైస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. ఆ లైన్ ఎలా ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉందనుకోండి సపోజ్ రే. సో ఎలా ఉండాలి, వాల్యూస్ 0 లెస్ దెన్ θ లెస్ దెన్ 90 ఉండాలి ఫస్ట్ క్వాడ్రంట్లో. 90 అంటే ఇది క్వాడ్రంట్ యాంగిల్, 0 క్వాడ్రంట్ యాంగిల్. అంటే 0కి 90కి మధ్యలో ఉంటే దట్ θ లైస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్, దట్ రే లైస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో మ్యాక్సిమం వాల్యూ ఏంటి, లెస్ దెన్ 90 ఉండాలి. లెస్ దెన్ 90 ఉంటే దట్ లైస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. సెకండ్లో ఇది క్వాడ్రంట్ యాంగిల్ 90. ఇది సెకండ్లో ఉండాలంటే 90 ఎబో ఉండాలి. ఇది 180 కదా, 180 బిలో ఉండాలి. అంటే 90 లెస్ దెన్ θ లెస్ దెన్ 180. మోర్ దెన్ 90 ఉండాలి సెకండ్లో ఉంటే, లెస్ దెన్ 180 ఉండాలి. థర్డ్ క్వాడ్రంట్ 180 లెస్ దెన్ θ లెస్ దెన్ 270. 180 లెస్ దెన్ θ లెస్ దెన్ 270 అంటే మోర్ దెన్ 180 ఉంటుంది, లెస్ దెన్ 270 ఉంటుంది. ఫోర్త్ క్వాడ్రంట్ మోర్ దెన్ 270 θ లెస్ దెన్ 360. మోర్ దెన్ 270 లెస్ దెన్ θ లెస్ దెన్ 270 అంటే θ అనేది మోర్ దెన్ 270 ఉండాలి అండ్ లెస్ దెన్ 360 ఉండాలి ఫోర్త్ క్వాడ్రంట్లో. ఫస్ట్ క్వాడ్రంట్లో ఏంటి, గ్రేటర్ దెన్ 0 అండ్ లెస్ దెన్ 90. సెకండ్ క్వాడ్రంట్లో 90 గ్రేటర్ దెన్ 90 అండ్ లెస్ దెన్ 180. థర్డ్ క్వాడ్రంట్లో గ్రేటర్ దెన్ 180 లెస్ దెన్ 270. ఫోర్త్ క్వాడ్రంట్లో గ్రేటర్ దెన్ 270 అండ్ లెస్ దెన్ 360. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి క్వాడ్రంట్ యాంగిల్స్ వీటిలో ఉండవు. క్వాడ్రంట్స్ అంటే ఇక్కడ 0 degrees ఆర్ 360 degrees, ఇక 90 degrees, 180, 270 వీటిని క్వాడ్రంట్ యాంగిల్స్ అంటాం. మనం ఒక వాల్యూ ఫైండ్ చేద్దాం సింపుల్గా. సపోజ్ sin 125 ఉంది మనకి, sin 125 మన 10th క్లాస్లో నేర్చుకున్నాం. వి నో ద వాల్యూస్ ఆఫ్ sin 0 degrees, sin 30 degrees, sin 45 degrees, sin 60 degrees, sin 90 degrees మనం 10th క్లాస్లో నేర్చుకున్నవి డైరెక్ట్ వాల్యూస్ అవి. సో sin 125 135 ఉందనుకోండి, ఆ వాల్యూ ఎలా ఫైండ్ చేయాలి మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా, sin 135 వాల్యూ ఫైండ్ చేయాలి. సో 135 లైస్ ఇన్ విచ్ క్వాడ్రంట్, ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఏ క్వాడ్రంట్లో ఉంటుంది 135. 135 ఎక్కడ ఉంటుంది, ఈ ఫస్ట్ క్వాడ్రంటా, సెకండా, థర్డా, ఫోర్తా. ఫస్ట్లో మ్యాక్సిమం 90 కన్నా లెస్ దెన్ 90 ఉంటుంది. సెకండ్లో 90 ఎబో ఉండాలి, లెస్ దెన్ 180 ఉండాలి. 90 కన్నా ఎక్కువ ఉండాలి, 180 కన్నా తక్కువ ఉండాలి. సో 135 ఎక్కడ ఉంటుంది మనకి, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. 135 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. సో సెకండ్ క్వాడ్రంట్ కదా. సో ఎవ్రీ వాల్యూకి ఇలా వాల్యూస్ ఫైండ్ చేసినప్పుడు ఏం చేయాలి, సింపుల్గా ఈ గివెన్ వాల్యూని ఏం చేయాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాడ్రంట్ యాంగిల్స్ రాయాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాడ్రంట్ యాంగిల్స్. క్వాడ్రంట్ యాంగిల్స్ ఏంటి, 0, 90, 180, 270 అంటే వాటి ప్లస్ ఆర్ మైనస్ రాయాలి తర్వాత విషయం. ఓకేనా, అంటే సైన్ ఉంది మనకి, సైన్ 135 ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ 135 సెకండ్లో ఉంటుంది. క్వాడ్రంట్ యాంగిల్ 90 ప్లస్ రాయొచ్చు ఆర్ 180 మైనస్ రాసుకోవచ్చు. సో 90 ప్లస్ రాస్తున్నా, 90 ప్లస్ 135 90 ప్లస్ 45 కదా, 90 ప్లస్ 45. సో ఇంకొక ఫార్ములా రాయిస్తా, సైన్ 90 ఉంది ఇక్కడ. సైన్ 90 అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 90 అంటే కాంప్లిమెంటరీ యాంగిల్. 90 అంటే ఏంటి, కాంప్లిమెంటరీ. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ మన 10th క్లాస్లో కూడా వస్తాయి మనకి. సైన్ అండ్ కాస్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. సైన్ కాస్ కాంప్లిమెంటరీ. నెక్స్ట్ సెక్ కొసెక్, సెక్ కొసెక్. టాన్ కాట్, టాన్ కాట్, ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏంటి, సైన్కి కాంప్లిమెంటరీ ఏంటి, కాస్. కాస్కి ఏంటి, సైన్. సెక్కి కొసెక్, కొసెక్కి సెక్. టాన్కి కాట్, కాట్కి టాన్. సో సైన్ 90 ఉంది కదా, కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ సైన్ ఏంటి మనకి, కాస్. అంటే కాస్ రాయండి ఇక్కడ, కాస్. కాస్ ఏంటి, 45, కాస్ 45 రాయాలి, ఎందుకంటే కాంప్లిమెంటరీ యాంగిల్ రాస్తున్నాం కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్తో ఈజీ అర్థమవుతుంది. కాస్ 45 రాయాలి. నెక్స్ట్ సైన్ చెక్ చేసుకోవాలి మనం. 135 ఏ క్వాడ్రంట్లో ఉంటుంది మనకి, 135 సెకండ్ క్వాడ్రంట్లో. సెకండ్లో సైన్ రేషియో ఎలా ఉంటుంది, పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా, సెకండ్ ఆల్ సిల్వర్ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, అందుకే ముందు ప్లస్ తీసుకోవాలి ఇక్కడ. 135 సెకండ్ క్వాడ్రంట్ కదా, సైన్ ఏంటి పాజిటివ్ కదా, అంటే పాజిటివ్ తీసుకుంటున్నాం ఇక్కడ. కాస్ 45
కాస్ 45 వాల్యూ ఏంటి మనకి? కాస్ 45 ఈజ్ ఈక్వల్స్ టు 1/√2 1/√2 అండ్ సైన్ 135 వాల్యూ ఏంటి మనకి? 1/√2. ఓకేనా? ఇది ఇలా ఫైండ్ చేయాలి. ఒక సింపుల్ ఫార్ములా రాయిస్తాం మీకు. ఏంటంటే జనరల్గా ఏదైనా సరే ఫైండ్ చేస్తూ దాని నుండి ఏ వాల్యూస్ మనం ఎలా రాయాలంటే మల్టిపుల్స్ ఆఫ్ 90 రాయాలి. సైన్ n ఇంటూ 90 ఆర్ 90 ఇంటూ n ప్లస్ ఆర్ మైనస్ టీటా. సైన్ n ఇంటూ 90 ప్లస్ ఆర్ మైనస్ టీటా. మల్టిపుల్స్ ఆఫ్ 90 రాయాలి. ఎవ్రీ రేషియోకి మల్టిపుల్స్ ఆఫ్ ఇలా రాయాలి, 90 రాయాలి, ఈజీ అవుతుంది. అయితే ఏమవుతుందంటే ఇక్కడ n ఈవెన్ ఉందనుకోండి, రేషియో సేమ్ సైన్ రేషియో వస్తుంది. రేషియో డస్ నాట్ చేంజ్, రేషియో చేంజ్ అవ్వదు. n ఈవెన్ నెంబర్ అయితే, n ఆడ్ అయితే చేంజ్ అవుతుంది డెఫినెట్గా. సో n ఈవెన్ డస్ నాట్ చేంజ్. ఇఫ్ n ఈవెన్ డస్ నాట్ చేంజ్, నో చేంజ్ అని రాస్తున్నా, డస్ నాట్ చేంజ్. n ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకోండి అంటే సైన్ రేషియో ఉంటే సైనే వస్తుంది, కాస్ ఉంటే కాసే వస్తుంది, ట్యాన్ ఉంటే ట్యానే వస్తుంది. ఆడ్ అయితే విల్ చేంజ్. ఏ చేంజ్ అవుతుంది? కాంప్లిమెంటరీ చేంజ్ అవుతుంది. చేంజ్ ఆడ్ నెంబర్ వచ్చింది అనుకోండి, రేషియో విల్ చేంజ్. సైన్కి కాంప్లిమెంటరీ యాంగిల్ కాస్, కాస్కి సైన్, ట్యాన్కి కాట్, కాట్కి ట్యాన్, సెక్కి కొసెక్, కొసెక్కి సెక్. ఓకేనా? ఇలా చేంజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి మనం. సైన్ n ఇంటూ 90 ప్లస్ ఆర్ మైనస్ టీటా. ఇప్పుడు చేద్దాం ఎగ్జాంపుల్. సపోజ్ కాస్ తీసుకుందాం. ఇప్పుడు కాస్ 225 ఉంది మనకి, కాస్ 225. సో 225 కదా, 225 ఎలా రాయాలి? మల్టిపుల్స్ ఆఫ్ 90 రాయాలి మనం, మల్టిపుల్స్ ఆఫ్ 90 రాయాలి. సో ఎలా రాయొచ్చు మనం? కాస్ మల్టిపుల్స్ ఆఫ్ 220 అంటే కాస్ 225 అంటే 180 ప్లస్ 45 రాయొచ్చు దాన్ని, 180 ప్లస్ 45. ఓకేనా? 180 ప్లస్ 45 అంటే ఇక్కడ కాస్ కూడా తీసుకోవచ్చు. ఏ రేషియో సరే సేమ్ n ఇంటూ 90 ప్లస్ ఆర్ మైనస్ టీటా. సింపుల్. మన ఎక్కువ వేరే 90 ప్లస్ టీటా, 90 మైనస్ టీటా, 180 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా రాస్తారు. అలా అంత అవసరం లేదు మనకి. జనరల్గా ఒక ఫామ్లో గుర్తుపెట్టుకుంటుంది ఎన్ఎఫ్ అని అంటూ. మల్టిపుల్స్ ఆఫ్ 90 రాయాలి. ఆ n అనేది ఈవెన్ వచ్చింది అనుకోండి, డస్ నో చేంజ్. n ఆడ్ వచ్చింది ఇంకా డెఫినెట్గా చేంజ్ అవుతుంది. కాంప్లిమెంటరీ యాంగిల్ తీసుకోవాలి. సో కాస్ 180 ప్లస్ టీటా, 180 ఇలా రాయాలి మనం, 90 మల్టిపుల్స్ ఆఫ్ 90 రాయాలి. అంటే 2 ఇంటూ 90 ప్లస్ టీటా, టీటా అంటే 45, 2 ఇంటూ 90 ప్లస్ 45. సో మల్టిపుల్స్ ఆఫ్ 2, మల్టిపుల్స్ ఆఫ్ 90 అంటే 2 ఉంది కదా, 2 ఈజ్ ఈవెన్ నెంబర్, 2 ఈజ్ ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ అంటే నో చేంజ్ కదా, ఈవెన్ నెంబర్ ఉందనుకోండి నో చేంజ్. అంటే కాస్ ఉంటే ఏం రాయాలి? కాసే రాయాలి. కాస్ 45, కాస్ 45. ఇప్పుడు సైన్ చెక్ చేసుకుందాం మనం. సైన్ 225 ఏ క్వాడ్రంట్ వస్తుంది? 225 ఫస్ట్ క్వాడ్రంట్ ఆర్ సెకండ్ క్వాడ్రంట్? చిన్న నెంబర్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ రాయొచ్చు, చెక్ చేసుకోవచ్చు. 90, 180 నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్ అని. అదే బిగ్ నెంబర్ ఇచ్చిన కొన్ని పాసిబుల్ అవ్వదు. సో ఎలా అంటే సింపుల్, ఎన్ని 90s ఉన్నాయి ఇక్కడ? 2 90s కదా, ఇది ఒక 90, ఒక రొటేషన్కి ఒక 90, నెక్స్ట్ ఇంకొక 90 ఇక్కడికి వస్తుంది, ఇంతవరకు వచ్చింది మనకి. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ 45 కదా, ప్లస్ యాడ్ చేస్తే నెక్స్ట్ క్వాడ్రంట్లో జంప్ అవుతుంది వాల్యూ. ఇది 2 90s ఇంతవరకు వస్తుంది. దీనికి ప్లస్ 5 యాడ్ చేసాం అనుకోండి, ఈ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్కి వస్తుంది వాల్యూ అనేది, ఆ రే అనేది. ఓకేనా? అంటే ఏ క్వాడ్రంట్? థర్డ్ క్వాడ్రంట్. థర్డ్లో కాస్ ఎలా ఉంటుంది మనకి? కాస్ నెగిటివా పాజిటివా? నెగిటివ్, ఎందుకంటే ఓన్లీ tan అండ్ cot ఆర్ పాజిటివ్ థర్డ్ క్వాడ్రంట్లో. నెక్స్ట్ సైన్ ఇలా చెక్ చేసుకో, నెగిటివ్ కదా, నెగిటివ్ మైనస్ కాస్ 45. సో కాస్ 45 వాల్యూ ఏంటి? 1/√2 మైనస్ 1/√2. ఇది కాస్ 225 వాల్యూ మైనస్ 1/√2. ఇలా చెక్ చేసుకోవాలి మనం. ఏంటి ఫస్ట్ సింపుల్ ఏంటంటే మల్టిపుల్స్ ఆఫ్ 90 రాయాలి. మల్టిపుల్స్ ఆఫ్ 90 రాసిన తర్వాత నెక్స్ట్ చెక్ చేసుకోవాలి. అంటే సేమ్ అంటే ఈవెన్ వచ్చి ముందు నెంబర్ ఈవెన్ ఉందా ఆడ్ ఉందా? ఈవెన్ ఉంటే డస్ నాట్ చేంజ్, కాస్ ఉంటే కాస్ రాయాలి, ట్యాన్ ఉంటే ఏది ఉంటే ఏ రేషియో ఉంటే అది రేషియో రాయాలి. ఓకేనా? నెక్స్ట్ సైన్ చెక్ చేసుకోవాలి. సైన్ అంటే ఈ రేషియో మనకి టోటల్ వాల్యూ అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది? సెకండా, థర్డా, ఫస్టా? ఇట్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ అంటే ఇక్కడ వస్తుంది. ఇక్కడ కాస్ ఎలా ఉంటుంది? కాస్ నెగిటివ్ కదా, మైనస్ కాస్ 45 డిగ్రీస్. అంటే దీని వాల్యూ ఏంటి? మైనస్ 1/√2.
ఓకేనా. అదే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ tan దిగిద్దాం. tan ఎలా రాద్దాం? tan అంటే ఏది చేద్దాం? 315 degrees. tan 315 degrees. సో 315 ఎలా రాయాలి మనం? ఫస్ట్ మనం 315ని మల్టిపుల్స్ ఆఫ్ 90 రాయాలి. మల్టిపుల్స్ ఆఫ్ 90. 360 అంటే 96 360 అవుతుంది కదా. అంటే 315 360 - 45 రాద్దాం. క్వాడ్రంట్ యాంగిల్లో రాద్దాం. tan 360 - 45. సో 360 అంటే ఎలా రాద్దాం మనం? 9 4 360 కదా. సో 4 × 90. మల్టిపుల్స్ ఆఫ్ 4 × 90 - 45. సో ఇట్ ఈస్ మల్టిపుల్స్ ఆఫ్ 90 అంటే 4 × 90 ఉంది. సో ఎన్ వాల్యూ ఏంటి? ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? రైట్, వెరీ గుడ్, ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్. సో రేషియో డస్ నాట్ చేంజ్. రేషియో ఏంటి? చేంజ్ అవ్వదు. అంటే ట్యాన్కి ట్యానే వస్తుంది. ట్యాన్ రైట్, tan 45 కదా, tan 45 వస్తుంది. నెక్స్ట్ సైన్ చెక్ చేసుకోవాలి మనం. సైన్ చెక్ చేసుకోవాలి. మనకి ఎన్ని క్వాడ్రంట్స్, మనకి ఎన్ని 90s ఉన్నాయి? 4 90s కదా. 4 90s అంటే ఇలా వస్తుంది మనకి. ఇది ఒక 90, ఇంకా 2 90s, 3 90s, 4 90s ఇక్కడ వచ్చింది మనకి పాయింట్ అనేది, రే అనేది. నెక్స్ట్ ఏం చేయాలి? దీని నుండి -45 చేయాలి. -45 అంటే రివర్స్లో వస్తాం, మళ్ళీ మైనస్ చేస్తే ఇక్కడికి వస్తుంది మనకి. ఈ క్వాడ్రంట్లో ఉంటుంది పాయింట్ అనేది, రే అనేది. ఓకేనా. లేదు జనరల్ 315 అంటే 4th క్వాడ్రంట్ కదా, అంటే greater than 270, <360 అలా కూడా వేసుకోవచ్చు. 315 లైస్ ఇన్ 4th క్వాడ్రంట్. 4thలో tan ఎలా ఉంటుంది? నెగిటివా పాజిటివా? సైన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలంటే మల్టిపుల్స్ ఆఫ్ 90 రాయాలి. అది సేమ్ ఉందా, ఈవెన్ ఉందా, ఆడ్ ఉందా? ఈవెన్ ఉంటే డస్ నాట్, రేషియో సేమ్ వస్తుంది, ట్యానే వస్తుంది. ఆడ్ ఉంటే చేంజ్ అవుతుంది. 315 లైస్ ఇన్ 4th క్వాడ్రంట్. 4th క్వాడ్రంట్లో tan ఎలా ఉంటుంది? నెగిటివా పాజిటివా? మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ గుడ్. ఏంటి? ఆల్ సిల్వర్ టీ కప్స్. 4thలో అంటే ఓన్లీ కాసే పాజిటివ్, రిమైనింగ్ రేషియోస్ ఏది రేషియో ఉన్నా కూడా నెగిటివే. సో tan కూడా నెగిటివే ఉంటుంది 4th క్వాడ్రంట్లో. ఓకేనా. tan 45 అంటే ఏంది? 1. సో ఇట్ ఈస్ -1. ఓకేనా. ఇది వాల్యూస్ ఫైండ్ చేయడం. ఎలా ఫైండ్ చేయాలి, ఏ క్వాడ్రంట్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తామంటే మనం మల్టిపుల్స్ ఆఫ్ 90 రాయాలి, ప్లస్ θ, ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా ఉండొచ్చు. సో 2 90s ఈవెన్ ఉంది కదా, ఈవెన్ అంటే డస్ నాట్ చేంజ్. అంటే కాస్కి కాసే రాయాలి, కాస్ 45 ఉంది కదా, 45 రాయాలి. నెక్స్ట్ ఈ టోటల్ యాంగిల్ ఏంటి? 225 లైస్ ఇన్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో కాస్ ఎలా ఉంటుంది? నెగిటివ్ ఉంటుంది. సో -cos 45. అంటే ఆన్సర్ ఏంటి? -1/√2. ఓకేనా. ఇలా కొందరు ఎలా వేస్తారంటే డైట్ కూడా వేస్తారు. వీటి కూడా అండ్ ఎందుకంటే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఇది జనరల్ ఫార్ములా, నీకు ఏ వాల్యూ ఇచ్చినా ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు మనం. ఇంకొందరు ఎలా వేస్తారంటే ఇలా వేస్తారు, చెప్తా. ఈ θ అనుకోండి, ఇదేంటి? 90 - θ ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో 90 - θ. sin 90 - θ ఈక్వల్స్ టు 10th క్లాస్లో నేర్చుకున్నాం. sin 90 - θ ఈజ్ ఈక్వల్స్ టు cos θ. cos 90 - θ ఈజ్ ఈక్వల్స్ sin θ. tan 90 - θ ఈజ్ ఈక్వల్స్ టు cot θ. cot 90 - θ ఈజ్ ఈక్వల్స్ టు tan θ. అది కూడా సేమ్ ఇదే మోడల్ వస్తుంది నాకు. ఎందుకంటే ఒక్కసారి చెక్ చేద్దాం. ఫస్ట్ క్వాడ్రంట్లో ఏంటి? మనకి 90 - θ ఉంటుంది, అంటే <90 ఉంటుంది ఫస్ట్ క్వాడ్రంట్లో. సో tan సపోజ్ సైన్ చెక్ చేసాం అనుకోండి, మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు అన్నిటికీ, ఎవ్రీ క్వశ్చన్కి కూడా. sin 90 - θ, sin 90 - θ. సో మల్టిపుల్స్ ఆఫ్ 90 ఉండాలి. 90 ముందు ఏముంది? 1 ఉంది. సో ఆడ్ నెంబర్ అంటే చేంజ్ అవుతుంది. ఏంటి? కాంప్లిమెంటరీ రావాలి, అంటే చేంజ్. ఆడ్ నెంబర్ ఉంటే ఏమవ్వాలి? చేంజ్ అవ్వాలి. సైన్కి కాస్ రావాలి, కాస్కి సైన్ రావాలి. సైన్ ఉంది కదా, కాస్ వస్తుంది, కాస్ θ. 90 - θ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్, అందుకే పాజిటివ్ తీసుకున్నా. అంటే sin 90 - θ ఈజ్ ఈక్వల్స్ cos θ. ఇలా రాసుకోవచ్చు, మన ఇష్టం. నెక్స్ట్ cos 90 - θ సేమ్ sin θ వస్తుంది. అన్ని పాజిటివ్ వస్తుంది ఫస్ట్ క్వాడ్రంట్లో. సెకండ్ క్వాడ్రంట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సెకండ్ క్వాడ్రంట్ ఏంటి? 90 + θ, 90 + θ ఆర్ 180 - θ. సపోజ్ 90 + θ చెక్ చేద్దాం మనం. 90 + θ సెకండ్ క్వాడ్రంట్లో, ఆర్ 180 - θ. 180 నుండి మైనస్ చేస్తే కూడా సెకండ్లో వస్తుంది. 90కి ప్లస్ చేస్తే సెకండ్కి వస్తుంది, ఆర్ 180 మైనస్ చేస్తే కూడా సెకండ్ వస్తుంది. సో ఇక్కడ ఇలా రాసుకోవచ్చు మనం. sin 90 + θ ఈజ్ ఈక్వల్స్ టు 90 ముందు 1 ఉంది, అంటే ఆడ్ నెంబరే ఉంది, అంటే సైన్ చేంజ్ అవుతుంది మనకి, కాస్ అవుతుంది, cos θ అవుతుంది. 90 + θ అంటే సెకండ్ క్వాడ్రంట్ కదా, 90 కొంచెం యాడ్ చేస్తే సెకండ్లో పడుతుంది అది.
సో సెకండ్ కూడా సైన్ ఎలా ఉంటుంది, ఆల్ సైన్ పాజిటివ్ కదా, పాజిటివ్ తీసుకున్నాం. ఇదే నా సైన్ 90 ప్లస్ θ ఈజ్ ఈక్వల్స్ కాస్ θ. కాస్ 90 ప్లస్ θ చెక్ చేసుకోండి ఒకసారి. కాస్ 90 ప్లస్ θ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది, 90 ముందు ఏం లేదు, 1 × 90 ఆడ్ నెంబర్ చేంజ్ అవుతుంది, సైన్ θ అవుతుంది. నెక్స్ట్ కాస్ సైన్ చెక్ చేసుకోవాలి, నెగిటివ్ ఆఫ్ పాజిటివ్. సెకండ్లో కాస్ నెగిటివ్ ఉంటుందా పాజిటివ్ ఉంటుందా? కాస్ సెకండ్లో నెగిటివ్ ఉంటుంది, ఓన్లీ సైన్ పాజిటివ్. కాస్ నెగిటివ్ కదా అంటే మైనస్ సైన్ θ, మైనస్ సైన్ తీసుకోవాలి. ఇలా అన్ని రేషియోస్ కూడా రాసుకోవచ్చు మనం ఓన్గా. సో అది డిఫికల్ట్, ఇది ఇన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం అనిపిస్తే ఇది ఈజీ. సైన్ n × 90 ప్లస్ ఆర్ మైనస్ θ, కాస్ n × 90 ప్లస్ ఆర్ మైనస్ θ, or tan n × 90 ప్లస్ ఆర్ మైనస్ θ. అక్కడ ఈవెన్ నెంబర్ ఉంటే చేంజ్ అవ్వద్దు, ఆడ్ నెంబర్ ఉందనుకోండి డెఫినెట్గా చేంజ్ అవ్వాలి, రేషియో చేంజ్ అవ్వాలి. తర్వాత సైన్ అనేది డిపెండ్ ఆన్ క్వాడ్రెంట్, ప్లస్ ఆర్ మైనస్ అక్కడ లాస్ట్కి ప్లస్ ఆర్ మైనస్ వస్తుందంటే డిపెండ్ ఆన్ క్వాడ్రెంట్, అంటే θ వాల్యూ ఏ క్వాడ్రెంట్లో ఉంది, ఫస్టా సెకండా థర్డా ఫోర్తా, అది చెక్ చేసుకొని మనం సైన్ తీసుకోవాలి. ఓకేనా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం మనం. సపోజ్ సైన్ 600 ఇద్దాం, సైన్ 600 డిగ్రీస్. సైన్ 600 డిగ్రీస్ వాల్యూ ఫైండ్ చేద్దాం. సో సైన్ 600 అంటే ఏమొస్తుంది, 600 అంటే 60, మల్టిపుల్స్ ఆఫ్ 90 వస్తుందా, 90 రాదు, 98 94 ఎంత, 96. సో సైన్ 6 × 90 540 వస్తుంది ప్లస్ 60 డిగ్రీస్. సో ఎలా రాసుకోవచ్చు అంటే 600ని 90 ఇంటూ సంథింగ్ రాయండి, 96 54 అంటే 540 ప్లస్ 60 డిగ్రీస్ రాస్తున్నాం. ఓకేనా? సో మల్టిపుల్స్ ఆఫ్ 90 కదా, ఈవెన్ నెంబర్ ఉంది, 6 అనేది ఈవెన్ నెంబర్. 6 అనేది ఈవెన్ నెంబర్ అయితే డస్ నాట్ చేంజ్, రేషియో సేమ్ రేషియో తీసుకోవాలి. అంటే ఏం రాయాలి మనం, ఇది రాయదు ఇంకా మర్చిపోవాలి. ఇది ఎందుకోసం అంటే ఈవెన్ ఉందా ఆడ్ ఉందా చెక్ చేసుకోవడానికి, మల్టిపుల్స్ ఆఫ్ 90 రాసేది. ఈవెన్ ఉంటే సేమ్ రేషియో తీసుకుంటాం, ఇది ఇగ్నోర్ చేస్తాం, ఇది రాయకండి మళ్ళీ, ఆ డౌట్ వస్తుంది మళ్ళీ, అందుకే ఎగ్జాంపుల్ చెప్తున్నా, డౌట్ రావచ్చు కొందరికి. సైన్ సేమ్ రేషియో వస్తుందా అదే రేషియో వస్తుందా చెక్ చేసుకోవడానికి ఇలా రాస్తాం, మల్టిపుల్స్ ఆఫ్ 90 రాస్తాం. సో సేమ్ రేషియో వస్తుంది అంటే ఏం రాయాలి, సైన్ 60 రాయాలి, సైన్ 60. నెక్స్ట్ ఏంటి, 6 × 90, 6 × 90 అంటే సేమ్ రేషియో, 6 అంటే సేమ్ ఈవెన్ నెంబర్, సో రేషియో డస్ నాట్ చేంజ్, సైన్ 60 వస్తుంది. నెక్స్ట్ టైం చెక్ చేసుకోవాలి, సైన్ చెక్ చేసుకోవాలి. ఈ 600 అనేది ఏ క్వాడ్రెంట్లో వస్తుంది మనకి, ఏ క్వాడ్రెంట్లో వస్తుంది మన 600 అనేది. 360 వరకు అంటే ఒక రొటేషన్ అవుతుంది మనకి, ఫస్ట్ క్వాడ్రెంటా సెకండ్ క్వాడ్రెంటా థర్డ్ క్వాడ్రెంటా. ఇక 97 ఉన్నాయి మనకి, 6 ఉన్నాయి, 97 ఉన్నాయి 6 అంటే ఇదొక 91, ఇదొక 92, ఇదొక 93, ఇదొక 94, ఎన్ని ఉన్నాయి టోటల్ 6 ఉన్నాయి కదా. సో ఇదొక 95, ఇదొక 96 ఇక్కడ వస్తుంది, 690s అంటే ఇక్కడ వస్తుంది, ఈ క్వాడ్రెంట్ ఇక్కడ వస్తుంది, ఇక యాక్సెస్ మీద వస్తుంది, ప్లస్ 60 కదా, దీనికి 60 యాడ్ చేస్తే ఎక్కడ వస్తుంది అంటే ఈ క్వాడ్రెంట్ వస్తుంది మనకి, ఇక్కడ వస్తుంది, ఏ క్వాడ్రెంట్ థర్డ్ క్వాడ్రెంట్ వస్తుంది. ఓకేనా? అంటే థర్డ్ క్వాడ్రెంట్లో సైన్ వాల్యూ ఎలా ఉంటుంది, నెగిటివా పాజిటివా, ఏం గుర్తు రావాలి, ఆల్ సిల్వర్ టీ కప్స్. థర్డ్లో ఏది పాజిటివ్, ఆల్ సిల్వర్ టీ, ట్యాన్ పాజిటివ్, ట్యాన్ అండ్ కాట్, రిమైనింగ్ అన్ని నెగిటివ్సే ఉంటాయి మనకి. సైన్ కదా, సైన్ నెగిటివ్ థర్డ్ క్వాడ్రెంట్లో. సైన్ 60 వాల్యూ ఏంటి, √3/2, అంటే దీని వాల్యూ ఏంటి, -√3/2. దేని వాల్యూ ఇది, సైన్ 600 వాల్యూ ఏంటి, -√3/2. ఇలా ఫైండ్ చేసుకోవాలి, ఎంత పెద్ద వాల్యూ ఇచ్చినా మనం చేయొచ్చు. ఇక రొటేషన్స్ ఇంపార్టెంట్, అంటే 97 6 ఉన్నాయి కదా, 1 2 3 4 5 6. జనరల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఒక కంప్లీట్ రొటేషన్ కావాలంటే 490s కావాలి, ఇంకా 290s అంటే ఇంతవరకు వస్తుంది, హాఫ్ సర్కిల్ సెమీ సర్కిల్ అవుతుంది. యాడ్ చేస్తే థర్డ్ క్వాడ్రెంట్లో మనకి రే వస్తుంది అన్నట్టు. ఓకేనా? ఇలా ఫైండ్ చేసుకోవాలి ఏదే వాల్యూ ఇచ్చినా సరే. ఇంకా మనం యూజ్ చేస్తుందంటే ఈ చాప్టర్లో రేడియన్స్, యాంగిల్కి డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉంటాయి మనకి, యాంగిల్ మెజర్ చేయడానికి. ఒకటి ఏంటంటే సెక్సాడెసిమల్ సిస్టమ్ ఉంటుంది, సెక్సాడెసిమల్ సిస్టమ్. ఇంకొకటి రేడియన్ సిస్టమ్ అంటారు, రేడియన్ సిస్టమ్.
రేడియన్ సిస్టమ్, RADIAN, రేడియన్ సిస్టమ్. రేడియన్ సిస్టమ్ అంటే సెక్సాడెసిమల్ సిస్టంలో యాంగిల్ని డిగ్రీస్లో మెజర్ చేస్తాం. డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్, డిగ్రీస్ పైన సింబల్, ఆర్ 60 డిగ్రీస్ ఇలా వేస్తాం కదా, ఈ డిగ్రీస్లో మెజర్ చేస్తాం యాంగిల్ని. ఈ రేడియన్ సిస్టంలో రేడియన్స్లో మెజర్ చేస్తాం. రేడియన్స్ అంటే పై రేడియన్స్, పై ఇలా రేడియన్ సింబల్, π/2 రేడియన్స్, π/4 రేడియన్స్, ఇవి రేడియన్ సిస్టమ్ ఇది. ఓకేనా. మనకి 1 రేడియన్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్, పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్, అంటే పై ఈజ్ ఈక్వల్స్ టు 180 తీసుకుంటాం జనరల్గా. పై ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 180 డిగ్రీస్, పై రేడియన్స్ అంటే 180 డిగ్రీస్. π/2 అని ఇచ్చిన అనుకోండి, మనకి మోస్ట్లీ ట్రిగోనోమెట్రీలో మనకి నెక్స్ట్ ఎక్సైజ్ నుండి అన్ని వాల్యూస్ పైల నుండి వస్తాయి. మనకి వాల్యూస్ 180, 60, 90 ఇవ్వడు వాడు ఇచ్చే క్వశ్చన్ ఏంటి పై రేడియన్స్లో ఇస్తాడు మనకి, మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా. అంటే π/2 అంటే ఏమొస్తుంది మనకి, π/2 రేడియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ డిగ్రీస్ 180/2. పై అంటే 180 కదా, 180/2 అంటే 2 1s 2 9s 90 డిగ్రీస్. π/2 రేడియన్స్ అంటే 90 డిగ్రీస్. అదే π/4 అంటే π/4 ఈజ్ ఈక్వల్స్ టు 180/4. 180/4 అంటే ఎంత వస్తుంది, 4 4s 60, 4 4 16 20 45 డిగ్రీస్. π/4 అంటే 45 డిగ్రీస్. π/3 అంటే 180/3 60 డిగ్రీస్. π/3 అంటే ఎంత 60 డిగ్రీస్. ఇది మన క్వశ్చన్లో ఇచ్చేవాడు పైలో ఇస్తాడు, మనం కన్ఫ్యూజ్ అవ్వదు. పై అంటే మనకు జనరల్గా జామెట్రీలో 22/7 తీసుకుంటాం, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇది రేడియన్స్, పై రేడియన్స్. ఓకేనా. అది ఇర్రేషనల్ నెంబర్. పై అంటే అక్కడ ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది, ఇక్కడ పై రేడియన్స్ సింబల్ ఉంటుంది, పై రేడియన్స్. ట్రిగోనోమెట్రీలో పై వచ్చిందంటే దట్ ఈస్ వి టేక్ దట్ యాజ్ 180 డిగ్రీస్. పై అంటే ఏంటి మనకి 180 డిగ్రీస్ తీసుకోవాలి ట్రిగోనోమెట్రీలో. ఇవాళ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్స్, టోటల్ ఫార్ములాస్ అండ్ ఎగ్జాంపుల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇవి ఫండమెంటల్ ట్రిగోనోమెట్రిక్ బేసిక్స్ అంటే ఇవే. సో ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. రేషియోస్ అండ్ టేబుల్ వాల్యూస్, డైరెక్ట్ వాల్యూస్ అండ్ ఐడెంటిటీస్ అండ్ ఎస్పెషల్లీ దిస్ ఫార్ములా. అంటే ఏదైనా రేషియో ఇస్తే దాని వాల్యూ ఎలా ఫైండ్ చేయాలి, sin 300, sin 1000, sin 2000 ఎలా ఫైండ్ చేయాలి. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్లో వి విల్ స్టార్ట్ ఎక్సర్సైజ్ 6A.